నమస్తే, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు డీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. బజ్జీలతోటి మజ్జిగ పులుసు చేసిన నేను. చాలా కమ్మగా కుదిరింది. బజ్జీలు వేసుకొని తింటే మస్తు ఉంటుంది అబ్బా. ఈ ఎండాకాలము సమ్మర్ స్పెషల్ ఇది. అసలు ఈ బజ్జీలు 1 అవర్ మంచిగా నానిన తర్వాత మస్తు టేస్ట్ ఉంటుంది. ఈ వీడియో రెసిపీ కూడా పెడతా నేను, ఎట్లా అయిందనేది చూసేది. బజ్జీలు కూడా మంచిగా ఉన్నాయి. మస్తు ఈ బజ్జీలది మజ్జిగ పులుసు చూస్తే మా ఇంటి పక్కకు బాయమ్మ అంటుంటుండే. ఆమె గుర్తొస్తుంది నాకు, బాయమ్మ ఆంటీ. ఫస్ట్ టైం నేను 25 years బ్యాక్ వాళ్ళ ఇంట్లోనే చూసిన ఈ బజ్జీల మజ్జిగ పులుసు. ఆంటీ మస్తు వంటలు చేస్తుండే, బాయమ్మ ఆంటీ బాగా చేస్తుండే వంటలు. ఆమె చేస్తే చూసి అప్పుడు నేర్చుకున్నాను నేను. ఇది పాత రెసిపీ, ఇది కొత్త రెసిపీ కాదు. ఇది 100 grams శనగపిండి తీసుకున్నా. ఫస్ట్ అయితే మనము బజ్జీల కోసం బ్యాటర్ రెడీ చేయాలి. మజ్జిగ పులుసులా బజ్జీలు ఎట్లా చేయాలనేది చూపిస్తున్నా, అట్లనే మజ్జిగ పులుసు ఎట్లా చేద్దాం అనేది కూడా చూపిస్తున్నా. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టురి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరి. లైక్ అడగట్లేనని అందరు అంటున్నారు అనమాట మా వాళ్ళు, అందుకని అడుగుతున్నా. కంపల్సరీగా లైక్ చేయరబ్బా. వాళ్ళు చెప్పిరని అడగడం కాదు, కానీ నా వీడియో ముందుకెళ్ళాలంటే మీరు కంపల్సరీగా లైక్ చేయాలి. ఇప్పుడు ఇది ఓన్లీ శనగపిండి, ఏం లేదు. ఇంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాము, ఎర్రంతా. దీన్ని కొంచెం పసుపు వేసుకున్నాము. కారం వేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో కారం ఏమి వేసుకోరు, కొంచెము కలర్ కోసమే పసుపు. అట్లనే ఇంట్లో కొంచెము పెరుగు వేసుకున్నాము. పుల్లటి పెరుగు వేసుకోవాలి. చాలామంది డైరెక్ట్ కలిపేస్తారు, అట్లా కలపొద్దు. పుల్లటి పెరుగు కొంచెం వేసుకొని వాటర్ వేసుకొని కలిపేసేయాలి. ఇప్పుడు ఇంట్లో కొంచెం నీళ్ళు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం బోండాలకు ఎట్లా కలుపుతామో అట్లా కలపాలి. ఇంగ్రీడియంట్స్ ఇది ఇట్లా కలిపేసి ఒక 15 minutes పక్కన పెట్టేసేయాలి. ఇది పిండి అనేది కొంచెం నానాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇది పక్కన పెట్టేసేద్దాము. అప్పటిలోపు మనం మజ్జిగ చేసుకుందాము. అయితే దీంట్లో కొంచెము జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర వేసుకుంటే కొంచెం డైజెషన్ అనేది ఈజీగా ఉంటుంది. కొంచెం జీలకర్ర వేసుకున్నాము. ఒక 15 నిమిషాలు నాననిద్దాము. ఇప్పుడు దీనికి సరిపడంత సాల్ట్ వేసేసుకున్నాము. కొందరేమో పల్సగా చేసుకుంటారు మజ్జిగ పులుసు అనేది, కొందరేమో చిక్కగా చేసుకుంటారు. నేను మీడియం చేస్తున్నా. ఇట్లా మొత్తము బీట్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు వాటర్ కలుపుకున్నాము. బజ్జీలు చేసుకున్నామని చెప్పినా కదా, ఇక్కడ కొంచెం సోడా వేసుకోవాలి. పిండి ఇట్లా ఉండాలి కొంచెము, చూస్తున్నారు కదా. ఈ చిన్నగానే వేసుకోవాలి. ఈ బజ్జీలు అనేవి బుడ్డగా వేసుకోవాలి. బుడ్డగా వేసుకుంటేనే పెరుగులో మంచిగా నానుతాయి. ఇవి కొంచెం ఇట్లా మీడియం ఫ్లేమ్ పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఇవి పెరుగేసి మనము మిక్స్ చేసినాం కదా, కొంచెం సోడా వేసినాం కదా, లోపల మంచిగా గుల్లగా వస్తుంది అనమాట. దానివల్ల మజ్జిగ అనేది వీల్చి టేస్ట్ అనేది ఒక 1 hour తర్వాత మస్తు టేస్ట్ ఉంటుంది. మీరైతే కంపల్సరీగా పెరుగు అయితే వేసి ఇట్లా జీలకర్ర వేసి ఉప్పు వేసేసి 10 నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత సోడా వేసుకోర్రి. సోడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి.
గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసేయాలి బజ్జీలు. బజ్జీలకు పోపు పెట్టుకున్నాము. మజ్జిగ పులుసుకి పోపు పెట్టుకున్నాము. ఇక్కడ చూపి మజ్జిగ పులుసుకి ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా, పోపు పెట్టుకుందాము. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి కూడా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర కావాలి, ఎండమిరపకాయలు, జీలకర్ర ఆవాలు, పసుపు, ఇంగు అన్నీ కావాలి. కొన్ని ఆవాలు వేసేసుకున్నాము. ఇంకా నువ్వు కరేపాకు లట్టుకుని వేయకు, ముందు పెట్టుకున్నావు కరే. ఇవి పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసేయాలి. కొన్ని ఉల్లిగడ్డలు ఎక్కువనే వేసుకోరు. ఉల్లిగడ్డలు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కొంచెం సేపు ఫ్రై చేస్తే సరిపోతుంది. కొంచెం ఇంగు వేసుకున్నాము. మెయిన్ పార్ట్ ఇంగువనే, ఇంగు వేసుకోవాలి ఖచ్చితంగా. కొంచెం పసుపు వేసుకున్నాము. ఉల్లిగడ్డలు అనేవి చప్పగా ఉండదు కదా, ఒక్క చిట్టేడంతా సాల్ట్ వేసుకున్నాము. ఉల్లిగడ్డలు చప్పగా ఉండకుండా చప్పగా ఎగుతాయి ఉల్లిగడ్డలు, అందుకని చెప్పేసి. ఇప్పుడు ఇంకా ఫైనల్ టచ్ చేద్దాము. ఫైనల్గా ఇవి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా ఇంట్లోనే వేసుకోవాలి. చాలామంది మజ్జిగలు కలిపేస్తారు, అట్లా కలిపొద్దు. ఈ ఇంగువ ఫ్లేవర్ అదంతా కూడా బజ్జీలకు పట్టాలి. ఇట్లా ఒక 2 నిమిషాలు ఇట్లా కొంచెం జస్ట్ ఇట్లా మిక్సీ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా జస్ట్ మిక్స్ చేసుకోవాలి అంతే. మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంగువ అనేది ఈ బజ్జీలకు ఫ్లేవర్ పట్టాలి, అదైతే గుర్తుపెట్టుకొని మీరు. ఇప్పుడు ఇంకా తీసేద్దాము. ఇంక ఇలా ఫైనల్ టచ్ ఇద్దాము. మనం పోపు పెట్టుకున్న తర్వాత కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర జనంత ఎక్కువ వేసుకోరి, కడుపులో చల్లగా ఉంటుంది తిన్నాక. బజ్జీల మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది.